ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ప్రపంచం మొత్తం అనుక్షణం అనునిత్యం అజాన్లో ఆయన పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. కానీ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరో ప్రపంచానికి తెలియదు. శిక్షించడం కంటే క్షమించడం, సంహరించడం కంటే సహనం వహించడమే మానవ ధర్మం అని ప్రబోధించినటువంటి మానవతావాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీకు దూరమైన వారికి మీరు దగ్గర అవ్వండి, మీకు ఇవ్వడానికి నిరాకరించిన వారికి మీరు ఇవ్వండి, మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించండి అని ప్రబోధించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. బానిసత్వపు సంఖ్యలను తెంచినవాడు, మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు పరిచిన వాడు, అనాథలను ఆదరించిన వాడు, వితంతు వివాహం చేసుకున్నవాడు, ఆ వితంతు వివాహాలను ప్రోత్సహించిన వాడు, తన ఆగర్భ శత్రువులను సైతం క్షమించిన వాడు ఆ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. నోరు లేని జీవాలపై అవి మోయలేని భారాన్ని మోపకండి, వాటికి చెందాల్సినటువంటి హక్కులు వాటికి చెల్లించండి అని చెప్పిన బోత దయగలవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చివరికి ఏ కారణం లేకుండా అకారణంగా పచ్చని చెట్లను కూడా నరకవద్దు అని ప్రబోధించిన పర్యావరణ సంరక్షకుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కూలి మాని చెమటలు వారక ముందే వారి వేతనాన్ని వారికి చెల్లించండి అన్న శ్రామికవేత్త, కార్మికవేత్త ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే, నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసవి కాదు అని బోధించినటువంటి మానవతావాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మక్కాను జయించి మహారాజుగా మక్కాలో అడుగుపెట్టిన నాడు తన కన్న కూతురు నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అస్త్రాన్ని సంధించి తన కూతుర్ని చంపినటువంటి ఆ శత్రువు తన కళ్ళెదుట కనబడినప్పుడు అయ్యా నిన్ను నేను క్షమిస్తున్నాను అన్నటువంటి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.